లకద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మహాశిలారా, ఇక్కడ మళ్ళా అత్తి ఆలివ్ల సాక్షిగా, అంటే అరబ్ ప్రాంతంలో ఈ రెండు పళ్ళు కూడా చాలా విరివిగా లభించే పళ్ళు అన్నమాట. వాటి సాక్ష్యంగా దైవం ఇక్కడ చెప్తున్నాడు. అత్తి ఆలివ్ పండ్ల సాక్షిగా, సినా పర్వతం సాక్షిగా. సినాయి కొండ, ఇక్కడే మోషే ప్రవక్త వారికి దైవం ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి కొండ అది సినాయి పర్వతం. ఆ సినాయి పర్వతం సాక్షిగా ఈ శాంతి నగరమైనటువంటి మక్కా శాంతి నగరం. అంటే ఎందుకంటే అక్కడ దైవ గృహమైనటువంటి కాబా గృహం ఉన్నది. ఆ కాబా గృహం పరిసరాల్లో ఎక్కడ కూడా మరి ఏ విధమైనటువంటి పోరాటాలు, యుద్ధాలు ఏ విధంగా కూడా జరగవు. అదొక శాంతి నగరం. అందులో ఎవరైతే ప్రవేశిస్తారో అక్కడ రక్షణ పొందుతారు. ఎంతటి కఠోరమైనటువంటి శత్రువులు అయినప్పటికీ కూడా ఒక్కసారి మక్కా నగరంలో ఆ కాబా గృహం ప్రాంగణంలో ప్రవేశించగానే అక్కడ అన్ని నిషిద్ధమైపోతాయి ఆ రోజుల్లో. ఏమండి, ఇప్పుడైతే ఆ యుద్ధం యొక్క పరిస్థితి కాదు కదా. కాబట్టి అది శాంతి నగరంగా బలదుల్ అమీన్, అంటే శాంతి నగరంగా దానికి పేరుంది. మహాశిల అది చెప్తున్నాడు. ఈ శాంతి నగరమైనటువంటి మక్కా సాక్షిగా లకద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మానవుణ్ణి నేను మరి అద్భుతమైనటువంటి ఆకృతిలో సృష్టించాను అంటున్నాడు. మహాశిలారా, ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితిలోనికి తీసుకుని వచ్చాడు ఒకసారి చూడండి. చిన్ని సూక్ష్మక్రిమి, మనము కంటితో చూడలేనటువంటి సూక్ష్మక్రిమి మైక్రోస్కోప్ తో కానీ కనబడదు. అలాంటి సూక్ష్మక్రిమి తల్లి యొక్క అండంతో కలిసి చిన్న పిండంగా మారి అది గర్భాశయాన్ని అతుక్కుని. మహాశిలారా, ఆ తర్వాత అక్కడ మరి కాలక్రమేణా రకరకాల ఆకారాలు పొందుతూ ఉంటుంది. జలగ మాదిరిగా ఉంటుంది, నమిలేసినటువంటి బబులుగం మాదిరిగా ఉంటుంది. ఇలాగా ఒక రూపమే లేనటువంటి స్థితి. ఆ తర్వాత దానికి తర్వాత పెద్ద తలకాయ ఆ తర్వాత ఉంటుంది. చూడండి, నెలలో బిడ్డ చూడడానికి చాలా అది కన్నులకు ఇంపుగా ఉండదు, ఒక రకంగా భయంకరంగా కూడా ఉంటుంది ఆ రూపం. ఏమండి, ఆ తర్వాత మరి అలాంటి రూపం నుండి ఎంత అందమైనటువంటి రూపంలోనికి వస్తుందంటే 9 నెలల తర్వాత అంత అందమైనటువంటి రూపం, ఎంత చక్కగా చిన్ని పాదాలు, చిన్ని చేతులు, ఎంత అందంగా ఉంటుంది అది చెప్తాడు. లకద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ సుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలిన్. కానీ ఇదే మనిషి తిరిగి అతి నికృష్టమైనటువంటి ఏజ్కి చేరుకుంటాడు. అన్ని వదిలిపోయి అతను ఏది కూడా సరిగ్గా ఉండక, ఏమండి, అందమైన ఆకృతి నుండి మళ్ళా నికృష్టమైనటువంటి రూపంలో చేరుకుంటాడు. ఆ తర్వాత అతను చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అతని ఎముకలు కూడా కృషించిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మహాశిలారా, అయితే విశ్వసించే సత్కార్యాలు చేసేవారైతే మరి మరణం తర్వాత కూడా వారు సాఫల్యం పొందుతారు అంటున్నారు. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.